సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా ఎప్పుడు అలాగే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను కనపడినగానే ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకి, అలాగే సంక్రాంతి పండగకి అండ్ చాలా లేట్గా చెప్పాము మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని అందరికీ. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో పాజిటివ్గా ఉండి మాకు థియేటర్స్ ఇచ్చి రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మరీ మరీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ కన్నా ఐఎమ్ ఫీలింగ్ మా యూనిట్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ అని కాదు, ప్రతి క్షణము మిస్ అవుతున్నాను మిమ్మల్ని. ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి. అంటే ఎంత హాయిగా ఉండేదో సినిమాకి వచ్చినప్పుడు. మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవ్వు మొహాలు, ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా పనిచేయాలి, ఇది ఫినిష్ చేయాలి సినిమాని ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు. ఏ ఒక్కరు, లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను థ్యాంక్స్ కాదు, ఐ మిస్ యూ అలాట్, ఐ మిస్ యూ సో మచ్. సినిమా అయిపోయి ఆల్మోస్ట్ జనవరి 3rd 4th వరకు ఫినిష్ చేసాము. అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ సెప్టెంబర్ 20న మొదలుపెట్టాం కదా షూటింగు. నాన్నగారి బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలుపెట్టాము. ఆ స్టాచ్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము. ఆ రోజున స్టాట్యూ జరిగింది. స్టాట్యూ అయిపోయినగానే బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని. బయలుదేరుతుంటే అమలు అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా, ఇంత ఫాస్ట్గా ఏంటి త్వరగా, ఇప్పుడు అవుతుంది కదా ఉండొచ్చు కదా అని. సినిమా స్టార్ట్ చేయాలి అని బయలుదేరుతున్నాను అన్నాను. అవును ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా. లేదు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరూ బిత్రమొహాలు వేసుకుని చూశారు నన్ను. ఏమైనా పిచ్చెక్కిందా ఇతనికి, సంక్రాంతికి రిలీజ్ చేయాలని పిల్లలతో సహా అందరూ అన్నారు. అలాగే ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు, కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు బయట. నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. అది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ అండ్ వీ ఫినిష్డ్ ఇట్. సో ఐ మిస్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ. అండ్ కిరవాణి గారు, మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి. మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి, మేమెవరో వేయలేదండి టైం టేబుల్, మీరేసి మా దగ్గర పంపించి ఇది పలానా 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 రోజున రావాలి అనేది. అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి, మీరు ఏంటి ఎవరో కదలరేంటి, నాకేం మూమెంట్ కనబట్టలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి. ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యూజిక్. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాలి థ్యాంక్స్, ఎప్పటి నుంచి చెప్పుకోవాలి మీకు ఆ థ్యాంక్స్. సో అలాగే చంద్రబోస్ గారు, మీరు కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అన్నా కూడా టక్మని చేసి ఇచ్చారు. అండ్ ఎంత చక్కటి పాటలు రాశారండి. ఫస్ట్ సాంగ్ ఎత్తుకెళ్ళిపోవాలి అనిపించి, అదే కదండి ఫస్ట్ సాంగ్, దాంతోనే ఒక పాజిటివ్ నోట్ వచ్చేసిందండి సినిమాకి అండ్ రిలీజ్ చేసినగానే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు బిన్నీలాగా చెప్పాలంటే ఇక వరుస చాలా టైం పడుతుంది. సో అండ్ చాలా పాజిటివ్గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సీ యూ నెక్స్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ. అండి, నేను చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను మైండ్ బ్లాంక్ అయిపోయాను. అంటే ఇప్పుడు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పేర్లు చెప్పాలని. సో నాకు పేర్లు గుర్తున్నాయి చెప్తాను, లేకపోతే నేను కూడా మెసేజ్లు పెడతాను అందరికీ. సో ముందుగా శివగారు, అంటే ఇందాక అంటే ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. మా సంక్రాంతి అల్లుడు 2 హిట్లు హ్యాట్రిక్, నిన్న హనుమాన్ సక్సెస్ పార్టీ, ఇవాళ నా స్వామి రంగ.
వాళ్ళు ఇందాక ఆయన మాటల్లో అన్నారు వాళ్ళ పేరెంట్స్ అదే చిన్నప్పుడు చదువుకోలేదు అమ్మాయిలతో తిరుగుతూ అలా ఏమవుతాడు అనుకున్నారని. ఏమో అంటే మంచి కెమెరామెన్ అయ్యాడు కానండి, మీరు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. రాగానే చూశారు కదా అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్తున్నాడు. సో మీ అబ్బాయి ఏం మారలేదు. సో బట్ లేదండి ఊరికే అన్నాను. బట్ వన్ ఆఫ్ ద సరదాగా ఉండి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ అంటే నాకు బాగా చనువు ఉంది తనతోటి. 4 సినిమాలు చేశాను. ఎప్పుడు జోవెల్గా ఉంటూ అట్ బీట్ ఎనీ టైమ్ బీట్ ద నైట్ 12 1 గంటకైనా అంతే ఎనర్జీలో ఉంటాడు. సో హీస్ బీన్ అ మేజర్ ప్లస్. అండ్ మా చోటా ప్రసాద్ గారు మనం మాట్లాడుకుంటే పొగుడుకున్నట్టు ఉంటుంది, మీరు నన్ను నేను మిమ్మల్ని పొగుడుకున్నట్టు ఉంటుంది. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండి. మహేష్ గారు మీతోటండి, మీరు మంచి యాక్టర్ అని అనుకున్నాను, మంచి డాన్సర్ కూడా. అలాగే మా వైట్ మాస్టర్ పృథ్వీ మాస్టర్స్, రామలక్ష్మి మాస్టర్స్ అండ్ వెంకట్ మాస్టర్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇంటర్వెల్ ఫైట్లో. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మాస్టర్. నన్ను ఉగ్రంలో అలా నమ్మారు, మళ్ళీ అలాగే నమ్మారు. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా అలాగే మనం కంటిన్యూ చేస్తాం. అండ్ కీరవాణి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే సార్ మీరు మా ఈ సాంగ్లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి కెట్టయ్యకి విడదీయని బంధం అని. నేను అలాగే మీ వర్డ్స్లోనే చెప్పాలనుకుంటున్నాను, కీరవాణి గారిది చంద్రబోస్ గారిది విడదీయని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఇంకా మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజులు ముందు అడిగానండి, అంటే కీరవాణి గారికి 1 month బిఫోర్ ఇవ్వాలి కదండి ఆర్ఆర్ అంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగా నా సీన్కి చూసేసుకున్న నోట్స్ రాసేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ సపోర్ట్ ఫర్ అవర్ ఫిల్మ్ అండి. అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ బిన్ని గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికీ, సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరున్నారా, మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారండి, విజయ్ గారు, మా కో-డైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి క్యారవన్లో ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఎక్కడ 1 kilometer ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసే వల్ల అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ అని అంటే ఇంత ఫాస్ట్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరు అందరూ బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్నీ గారు, ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను, అంటే ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉందన్నారు. రెండో రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నాడు. రిలీజ్ రోజు ఫోన్ చేశాను, బాగుంది సార్ అన్నాడు. దాని తర్వాత ఎన్ని చెక్కులు వచ్చినాయి అన్నాను, ఫోన్లు వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం మానేశాడు. దాని తర్వాత తెలిసింది 6 చెక్కులు వచ్చినాయని. అంతేలేండి, హిట్ కొడితే అలాగే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఇప్పటి నుంచో తెలుసు, ఈస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు మీ సక్సెస్కి. అండ్ ఆషిక, యు డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున గారి తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే మధ్య మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే అసలు వరాలు ఇస్ ఎ టఫ్ క్యారెక్టర్, ఎందుకంటే ప్లేయింగ్ 2 different roles వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండిట్లో మీరు అవలేలుగా చేసుకుంటారు. అండ్ విజయ్ బిన్ని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్, అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీగా ఉంటే నాకు చేయండి. అండ్ మా సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో-స్టార్గా మీతో స్టేజ్ చేసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.